బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ మన బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటాందమ్మా. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. నేను బ్రహ్మమ్మ దగ్గరికి వచ్చమ్మా. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయిందమ్మా. నాకు అంతకుముందు జీవితం ఎలా ఉంది అంటే ఇది అంటారు కదా, సత్వగుణం అంటారు కదా, ఆ సత్వగుణంతో ఉన్నానమ్మా. అంటే ఏంటంటే అక్కడ నన్ను అన్నారు, నేను అనాలి, ఏ భావన లేదు. శాంతం అంటే అసలైన శాంతం అది కాదు. అక్కడ ఏమనిపించేదంటే నేను ఎవరిని ఏమి అంటలేదు కదా, నన్ను ఎవరన్నా అన్నా నాకెందుకులే, నేను అనకుండా ఉండాలంతే అనుకుని అలా సత్వగుణంగా ఉండేదాన్ని. ఏది కూడా మనం కదుపుకొని నేను వాళ్ళ చేత చేయించుకోవాలి, వాళ్ళ చేత చేయించుకోవాలి. నా నడతంతా కూడా నాకు ఎప్పుడు కూడా ఎలా ఉందంటే లోపల మాట్లాడకుండా, బయటకు మాట్లాడకుండా నాకు పని జరగటం మొదలైంది చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత ఎప్పుడైతే మా అమ్మ జ్ఞానం తెలియపరిచింది, ఏంటంటే నువ్వు ఇటు బాహ్యంలో అన్నా ఉండాలి, ఇటు ఆత్మ జ్ఞానం అన్నా తెలుసుకోవాలి, రెండిట్ల మయాన్ని ఉండకూడదమ్మా అనేసి చినమేరం అక్కడికి పంపించేది. ఒక ఆవిడ మామ ఉన్నారు, ఆ మామ ఆత్మజ్ఞానం చెబుతారు, అక్కడికి వెళ్ళు, నీ పిల్లలు నేను చూసుకుంటాను అని అక్కడికి పంపిస్తూ ఉండేది అమ్మ. పంపితే ఆవిడని నేను అసలు నాకు ఏ ప్రశ్న వేయాలో కూడా తెలియదమ్మా. నాకు భగవంతుడు తెలవాలి, నాకు ఏ సీకు చింత లేదు నాకు సంసారంలోని, నాకు భగవంతుడు అంటే ఏంటో తెలవాలని ఒక్కటే ప్రశ్న వేసానమ్మా. అది ఒకటే ప్రశ్న నాకు అసలు. అప్పుడు ఆవిడ అన్నారు, సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది కదా, తనను తాను నిరూపించుకుంది కదా, అలాగా నువ్వు తత్వ విచారణ చేసుకుని నువ్వు నిరూపించుకోవాలి, నువ్వంటే ఏంటో నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పారు. నాకు ఎలా చేయాలి తత్వ విచారణ అని అడిగాను. అప్పుడు ఏమన్నారంటే దాని మూలానికి వెళ్ళాలి, ప్రతిదాన్ని మూలానికి వెళ్ళాలి, దాన్ని తత్వ విచారణ చేసుకోవాలి, నశించిపోయేది అని చెప్పారు. నాకు అసలు తెలవదు, తత్వ విచారణ అంటే తెలవదు. ఆవిడ చూపించారు కానీ దాన్ని చెప్పారు కానీ విధానం తెలవలేదు. తర్వాత కొద్ది రోజులకి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను అసలు ఈ స్థితి ఎలాగ నాకు ఎవరు చెబుతారు, అలాంటి జ్ఞానులు అరుదుగా ఉంటారు కదా, ఎలా చెబుతారు అని నాకు అనిపించినప్పుడు మా అమ్మ ఎప్పుడూ కూడా రామతీర్థ, భగవద్గీత, కఠోపనిషత్తు అవి చదువుతూ ఉండేది. నాకేమనిపించేది అంటే ఎందుకు ఇది అస్తమాటు ఆ పుస్తకం తీసుకోవటం, అంటే 10 నిమిషాలు టైం దొరికితే 10 నిమిషాలు కూడా ఆ పుస్తకం తీసుకోవటం అలా ఉండేది. అస్తమాటు ఇది పుస్తకం తీసుకుంటుంది ఎందుకు అనిపించేది. తర్వాత దేవారం మకాం వెళ్ళి అమ్మ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ పట్టుకొచ్చి ఒక పేపరు, అమ్మది బ్రహ్మజ్ఞానం పేపరు అందింది మా అమ్మకి. అందితే ఆ 2-3 వీధులు నెతుక్కుంటా వచ్చి ఎలా తెలుసుకుందో మొత్తానికి అమ్మ దగ్గరికి చేరుకుందమ్మ. చేరుకున్న తర్వాత అమ్మ ఏమన్నారంటే, నువ్వు బ్రహ్మం, దేహం నువ్వు కాదని చెప్పారు కదా, 1 నెల అక్కడ అమ్మ దగ్గర అది వెళ్ళి అప్పుడు నాకు ఫోన్ చేసింది, ఇక్కడ బ్రహ్మం చెబుతున్నారు, చాలా చాలా బాగుంది, మరి నువ్వు రా ఇక్కడికి ఒకసారి అని నన్ను అడిగింది. అంటే నేను చెప్పిన తర్వాత ఎప్పటికో 10 రోజులకో 20 రోజులకో నాకు గుర్తులేదు, ఎప్పటికో వెళ్ళాను అమ్మ దగ్గరికి వెళ్తే ముందు పట్టు అమ్మ నాకు ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొకసారి 4 రోజులకు ఒకసారి, 4 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అమ్మ ఏమన్నారంటే, ఈ దేహం నువ్వు కాదు, నేను బ్రహ్మాన్ని అనుకో నువ్వు అన్నారు. అలాగే అన్నాను. అలాగే అని ఇంటికి వచ్చేసాను. దారిలోని ఇదేంటి, నేను నారాయణ మంత్రం ఉంది కదా నాకు లోపల, దీన్ని వదిలేసి నేను బ్రహ్మని పట్టుకోమన్నారేంటి, మరి నేను ఎటు అడిగేయాలి, నాకు అక్కడ అసలు దేవుణ్ణి వదిలేస్తున్నానేమో నేను, అంటే బ్రహ్మం అంటే తెలియదు కదమ్మా, అంతటా నిండి ఉందని నాకు తెలియదు కదా. అందుకని అసలు ఆ బ్రహ్మం అంటే ఏంటో తెలియక నేను బ్రహ్మాన్ని అనుకోమన్నారు అంతే, అనుకుంటున్నాను అంతే,
అమ్మ చెప్పారు అనుకోమన్నారు, నేను అనుకున్నాను అంతే. అప్పుడు అనుకుంటానే ఉన్నాను, నేను బ్రహ్మాన్నయ్య ఉన్నాను, ఈ దేహం అనుకున్నాను కదా, నేను దేహం కాదు అంటున్నారు, దేహం నేను కాదు అనుకుంటా ఉన్నాను లోపల. మళ్ళీ నారాయణది గుర్తొచ్చేసింది, మళ్ళీ నేను బ్రహ్మం అనుకునేదాన్ని. అలా ఒక 4 రోజులు గడిచిందమ్మా. తర్వాత మన బ్రహ్మం అన్నపూర్ణ ఉన్నారు కదా, అమలాపురం బ్రహ్మం అన్నపూర్ణ, అక్కడికి అమ్మ, ఉష అందరూ సత్సంగులందరూ, మన సత్సంగులందరూ వెళ్తామంటే నేను మా అమ్మ ఫోన్ చేసి, ఇలా రేపు నేనైతే రోజు సత్సంగానికి వెళ్తాను, మరి నువ్వు ఎప్పుడు వెళ్ళవు కదా, అందుకని ఇలాగ అందరూ ఇక్కడికి వెళ్తున్నారు అమలాపురం, వెళ్తావా అని అడిగిందమ్మ. అంటే నేను తెల్లారగట్ల అక్కడ 5ంటికి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి అమలాపురం వెళ్ళిన తర్వాత అందరూ చెప్పారమ్మా, అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత ఉష చెప్పారు, ఏమని, నేను ఉషగా జీవించట్లేదు, నేను బ్రహ్మంగా జీవిస్తున్నాను అని చెప్పారు. ఉష ఇంకా ఏం చెప్పారో నాకు అసలు తెలియదమ్మా. అమ్మ ఏం చెప్పారో తెలియదు. ఉష అమ్మ చెప్పింది ఏంటంటే నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను అనుకోమన్నారు, అదొకటి అనుకుంటున్నాను. నేను ఉషగా జీవించట్లేదు, నేను బ్రహ్మంగా జీవించుకుంటున్నానని ఎప్పుడైతే ఉష నాకు అప్పుడు ఆ రోజున చెప్పారో, ఆ క్షణాన్ని నాకు అమ్మ, నేను బేబీగా జీవించకూడదంటే నేను అసలు ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి, అసలు నేను వచ్చిన పని ఏంటి, నా లోపల నుంచి నాకు ప్రశ్నలు వచ్చేయటం అమ్మ. ప్రశ్నలన్నీ కూడా నాకు ఆ జవాబు ఇంకా సరిగ్గా తెలిసేది కాదు, ప్రశ్నలు వచ్చేస్తూ ఉండి. ప్రశ్నలు వచ్చేగా ఇంటికి అసలు నేను ఆ బస్సులో నేను వచ్చాను, ఇంటికి వచ్చాను, అసలు నాకు ఏ భావన లేదమ్మా. అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక త్రాసుపాం వచ్చిందమ్మా ఇంటి దగ్గర, వచ్చినప్పుడు ఒక సౌండ్ వస్తాను, బుసలు కొట్టడం. ఏంటి పాము బుస కొట్టినట్టుగా ఉంది, అసలు త్రాసుపాం బుస ఫస్ట్ టైం నేను విన్నాను, అది నాకు తెలియదు అసలు అని. నీడను ఎవరిని బుస కొడుతుందని అక్కడ గమనించినప్పుడు నీడను బుస కొడుతుందని తెలిసింది. అప్పుడు ఆ క్షణం అమ్మ నాకు ఎలా ఉందంటే, ఓహో నేనైనా ఎవరిని బుస కొడుతున్నాను అంటే, ఎవరినంటే లేనిదాన్ని, నా నీడనే నేను బుస కొట్టుకుంటున్నాను. అసలు యథార్థమైన వస్తువుని నేను బుస కొట్టలేను కదా, అసలు లేనిదాన్ని నేను బుస కొడుతున్నాను. అంటే ఆ త్రాసుపాము అది నా పక్క నుంచి వెళ్ళిపోయిందమ్మా. నేను అసలు కదలలేదు, నాకు చిన్న పురుగన్నా సరే భయం, అసలు దేన్ని కూడా భయం. అది వచ్చిందంటే నేను కొంచెం దూరంగానే ఉంటాను. అలాంటిది అది నా ఎదురుగుండగా వెళ్ళిపోయింది, నన్ను అది పట్టించుకోలేదు అసలు అని. దాన్ని నేను చూస్తూనే ఉన్నానమ్మా. అది నాకు ఆ రోజుని తత్వ విచారణ మొదలైందమ్మా. మొదలయ్యి 3 నెలలు ఏకదాటిగా కూడా విడగొట్టుకుంటానే ఉందమ్మా. ఏకదాటిగా అంటే నిద్రని కాదు, మెలకువని కాదు, స్వప్నం అని కాదు, జాగృతి అని కాదు, ఏ అవస్థ నాకు అసలు తెలియదు, ఏకదారిగా జరిగింది. అది విడిపోతా ఉంటేనమ్మా మనకి అదే విడగొట్టుకుంటుంది, అసలు మనకు పని లేదమ్మా. అసలు అదే మనల్ని అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, నేను ఏది ఏమైనా సరే నేను బ్రహ్మాన్నే, నేను బ్రహ్మం అనుకోమన్నారు కాబట్టి నేను బ్రహ్మాన్ని, దేహం కాదు అసలు నేను అని, అది ఒకటే దృష్టి ఉంది అంతే, ఆ దృష్టి ఉంది. అప్పుడు ఉషగా జీవించకూడదు అన్నారు కదా, బేబీగా జీవించకూడదు కదా. బేబీగా జీవించకూడదంటే నేను ఎలా తయారవ్వాలి, అసలు నేను తయారవుతేనే కదా అలా మిగులుతాను. మరి నేను ఎలా తయారవ్వాలి అంటే, ఈ బేబీకి కదా ఈ ఆలోచనలు ఉన్నాయి, ఈ బేబీకి కదా ఈ వ్యవహారం కదిలింది, మరి అసలు ఆ జయ వస్తువుకి వ్యవహారమే లేదు కదా అనేసి గ్రహించిందమ్మ. అక్కడ గ్రహించింది అంటే నా ప్రశ్నకి నాకు సూట్ అయిన సమాధానం అక్కడ దొరికింది. తర్వాత ఏం చేశానంటే, నేను బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏదో తెలుసుకోవాలి, అమ్మ చెప్పిన ప్రతి వాక్యం కూడా కరెక్టు అని నా దృష్టిలో. ఏ వాక్యమైనా సరే నాకు కరెక్టే. అప్పుడు అంటే అమ్మ నాతోటే చెప్పాలి, నాకే మాట్లాడాలి అని, అంటే నేను తయారైపోవాలి అని ఆ భావన అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నాకు ఎటువంటి ప్రశ్న ఉందో అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కరెక్ట్ అయిన సమాధానం నాకు దొరికేది. అప్పుడు నాకు అక్కడ విడిపోతూ ఉండేది. అలాగా మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కలలో జరిగింది కూడా తెలుస్తూ ఉండేది, అక్కడ కూడా విడగొట్టుకుంటూ ఉండేది. కలలో కూడా కళ నిజం కాదు కదా, ఇది నిజం కానిది జరుగుతుంది కదా, ఇది కదా యథార్థం, మిగిలింది యథార్థం కదా అనేసి అనిపిస్తూ ఉండేది.
మళ్ళీ ఈ జాగృత అవస్థని మనం చెప్పుకుంటున్నాం కానీ అసలు ఈ జాగృత అవస్థకు భావనే లేదు అక్కడ. అంటే నిరంతరం కూడా అలా బ్రహ్మస్థితిగా నిలబడాలనేసి ఒక బుద్ధి పుట్టేసింది అనమాట. ఇంకెప్పుడు నిలబడాలి, ఇది కొంచెంసేపు నిలబడి కాసేపు నిలబడకపోవటం కాదు అనిపించేది. అప్పుడు నేను తర్వాత లోపల రజన ఎక్కువైపోయింది, తత్వ విచారణ. మరి ఇంకా పక్కకి బాబోయ్ ఎందుకు రోజున అని అనిపించింది. నాకు అనిపిస్తా ఉంటేనమ్మా ఇంక నా పని లేదు అక్కడ. తానే చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమనుకున్నానంటే నేను అనుకున్నాను ఇక్కడ నేను చేసుకుంటున్నాను అనుకున్నాను. ఈ తత్వ విచారణ ఉన్నదే తానే కదా. మన ఆలోచన విధానం అంతా కూడా మనకి బ్రహ్మంగా ఉంటే ఇలాగా నీ స్నేహం ఇలాగ ఉంటుంది, నీ జీవితం ఇలాగ ఉంటుంది, నీ మాటలు ఇలా ఉంటాయి, నీ దృష్టి ఇలా ఉంటుంది, నీ బుద్ధి ఇలా ఉంటుంది, నీ ఆలోచనలు ఇలా ఉంటాయి అని తెలియపరిచారు కదా. మరి అటువంటి గుణాలు మనలోని ఉంటాయన్నమాట. అంటే దైవీ గుణాలు అసురీ గుణాలు అంటారు కదా. అలా దైవీ గుణాలను మనం అలవరుచుకున్నాం. అసురీ గుణాలు వాటంతటవే మనల్ని వదిలేస్తాయి. అసురీ గుణాలు అంటే ఏంటి? ఈ దేహం నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ మనసు నేను అనేసి ఆ ఇంద్రియాలు చేసే పనిని నేను చేశానంటుంది, ఈ మనసు చేసి ఈ గారడీని నేను చేశానంటుంది. అప్పుడు ఇదంతా కూడా కలిసిపోతుంది. మరి బ్రహ్మంగా మిగులుతాం. దైవీ గుణాలు అవి కాదు కదా. దైవీ గుణాలు ఎప్పుడూ కూడా అన్నీ కూడా సాత్వికంగా ఉంటుంది. అన్ని కర్మలు కూడా బ్రహ్మార్పణంగా జరుగుతాయి. మన బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చింతగా మిగులుతాము. నిద్రలో హాయిగా ఉంటాం. మనం నిద్రలో ఎలా హాయిగా ఉంటున్నామో మెలకువలో కూడా మనం హాయిగానే ఉండగలుగుతాము. అదే నిశ్చింత. ఆ నిశ్చింతతోటి మనం మిగలాలి. ఆ నిశ్చింతతో మిగలాలంటే నేనే బ్రహ్మాన్ని, నిజంగా నేను బ్రహ్మాన్నే, మెలకువలోనే నేనెవరున్నాను, నిద్రలోనే నేనెవరున్నాను, విడిగా నేను లేను, నాలో అనంతమైన ఆనందం ఉంది, ఆ అనంతమే ఇందులో ఉంది, అది లేని చోటు ఎక్కడా కనిపించట్లేదు. మరి దాన్ని అప్పుడు నేను రెండో దానిగా నేను ఎందుకు భావించుకోవాలి? ఏది రహితం అవ్వాలి నాకు అంటే నాకు వ్యవహారం అంతా కూడా రహితమైపోవాలి. బ్రహ్మ సంకల్పం తప్ప విడిగా సంకల్పమే ఉండకూడదు. మరి ఆ బ్రహ్మంగా మిగలటం కోసం నాకు మిత్రుడు లేడు, శత్రువు లేదు. మరి ఎవరున్నారు అక్కడ? స్నేహం ఎలా ఉంది అక్కడ? నేను అనే భావం లేనప్పుడే అక్కడ అసలైన స్నేహం. నేనుగా మనం ఏ వ్యక్తినైనా కాగలించేసుకుంటే అది ఆ స్నేహం ఎలా ఉంటుందమ్మా? వాళ్ళు మనకి ఎదురు తిరిగినప్పుడు ఆ స్నేహం ఏమైంది? అలాగా వాళ్ళు ఎదురు తిరిగినా మనకు వాళ్ళకి స్నేహంగా కనిపించాలి అంటే మనం బ్రహ్మంగా చూసే విధానం అక్కడ మనకు తెలియాలి. అది తెలిసినప్పుడే మనం అక్కడ నిదానంగా ఉంటాం, సమస్థితిలో ఉంటాం, సాక్షిగా ఉంటాం అక్కడ. మరి అప్పుడు మనం ఎలాగ వాళ్ళని చూస్తున్నామంటే స్నేహంగా చూస్తున్నాం. మిత్రుడే, ఇంకా శత్రువు అనేది లేదు. మిత్రుడిగా కూడా కదా, మిత్రుడు బ్రహ్మమై ఉన్నాడు అంతే. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అంటే మోక్ష సాధన రహస్యం అన్నారే. మరి ఆ మోక్షం ఎలా ఉంది అంటే ఉన్నదే ఆల్రెడీ ఉంది మోక్షం. నువ్వు ఎలాగా మోక్షంగా మిగలాలి అంటే నీలో ఏ కదలిక లేని స్థితి నీకు మోక్షం అయ్యింది. అక్కడ ఉంది. ఉన్నదాంతో ఉండటం మనకి చేతనైనప్పుడు అక్కడ మోక్షమే ఉంది. విడిగా మోక్షానికంటే విడిగా ఏమీ లేదు ఇంకా అక్కడ. మరి ఇటువంటి జ్ఞాన సాధన ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు శుద్ధం అవుతాం అన్నమాట. శుద్ధంగా బుద్ధంగా మిగులుతాం. ఇంకా వేరుగా ఎందుకు మిగులుతామమ్మా? మనం ఏది చేసామో దానిగా మిగులుతాం అంతే. ఆధారభూతుడు తానే అనేసి వేరుగా లేదని ఇంకా ఆధారభూతుడిగా ఉన్నదాడే ఆడ తప్ప రెండోది లేదు. లేని దాన్ని నేనెందుకమ్మా కదుపుకోవటం? స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది? నేను ఎలా మసులుకోవాలి అంటే నా పరిస్థితిని బట్టి, నా కాలాన్ని బట్టి నేను దీన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలో, నేను నా మాట చేత, నా చేత నేను అహింస పనికిరాదమ్మా. నేను లోపల నా ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే దైవంగా మసులుకోవాలి. నేను దైవ భావాలు పెట్టుకుని దైవంగా మిగలాలి నేను. అప్పుడు నేను ఎవరికి హింస పెట్టట్లేదు.
నా మనసులో ఎవరికి హింస పెట్టట్లేదు, బయటికి మాటల రూపంలో నేను హింస పెట్టట్లేదు. అంటే నా మనస్సు, నా మాట, చేతల ద్వారాగా కూడా 3 రకాలుగా కూడా హింస పెట్టకూడదు. అంటే అలాగా హింస పెట్టకుండా ఉండటమే జీవభావం లేనట్టమ్మ. అలా జీవభావం లేదు, జన్మరాహిత్యం మనకు అవుతుంది అక్కడ. అవగా మన బుద్ధి స్థిరపడుతుంది కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మనకు సద్వినియోగం చేసుకునేలాగా మనకి ఉపయోగపడుతున్నాయమ్మ. ఈ పరిస్థితులన్నీ కూడా మనకి ఎలా అనుకూలం అవుతున్నాయి? అసలు బ్రహ్మం మూలానే కదా, బ్రహ్మంగా మిగిలితానికి చూసుకుంటున్న మూలానే కదా మనకి ఇవన్నీ కూడా ఎదురయ్యి అన్నీ కూడా బ్రహ్మమే కదా అక్కడ ఎదురయ్యేదంతా కూడాని. ప్రతి క్షణము ఉన్నది ఆడే అయినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అసలు ఎవరున్నారు అక్కడ? ప్రతి కదలిక అదే, ప్రతి చూపు అదే, ప్రతిదీ కూడా, ప్రతి గృహం అదే, ప్రతి రూపం అదే. ఈ పంచభూతాలన్నీ తానులో నుంచే జరుగుతున్నాయి. ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఆకాశం ఎక్కడున్నాయి? అందులోనే ఉన్నాయి. ఆకాశం అంటే ఏంటమ్మా? మనలో ఖాళీ చైతన్యమే ఆకాశం. మరి ఆ ఆకాశం దగ్గర ఉందా? మరి సూర్యుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే, సూర్యుడు తన వెలుగుని చంద్రుడు వాడుకుని చల్లదనాన్ని ఇస్తున్నాడు మనకి. మరి మనం ఎలా ఉపయోగపడాలి? మనం బ్రహ్మాన్ని పట్టుకుని, బ్రహ్మాన్ని మనం లోపల తత్వ విచారణ మార్గంలో మనల్ని మనం సవరించుకొని, మనకి ఆ చంద్రుడు ఎలా అయితే చల్లగా మనకి ఇస్తున్నాడో అలా మన మనసును మనం చల్లబెట్టుకుని అలా మిగిలితేనే మరి మానవుడు మాధవుడు అవుతాడు. మరి అలా మిగిలిన నాడు మానవుడు మాధవుడు అవుతాడు. అంటే సచ్చిదానందంగా ఉన్నవాడు సచ్చిదానంగా ఉన్నాడంట. స్వయం ప్రకాశంగా ఉన్నవాడు స్వయం ప్రకాశంగానే ఉన్నాడు. సూర్యుడు ఎక్కడుండి అక్కడ లేకుండా లేడే, ఈ భూమి ఎక్కడుండి అక్కడ లేకుండా లేదే, ఈ ఆకాశం ఎక్కడైనా ఉందే. మరి ఇంక లేనిది ఏది, ఉన్నది ఏది? అసలు ఏది లేదు, ఏది ఉంది. మరి సమస్తం అదే నిండిపోయింది కదా. ఆకాశం ఎక్కడుండి ఎక్కడో లేకుండా లేదు కదా. అంటే మన ఆలోచన రహిత స్థితి ఆకాశమైంది. మనకు ఇప్పుడు మన నెత్తి మీద సహస్రారం అంటారు కదమ్మా, ఆ సహస్రారంలో చల్లదనమే మన ఆకాశం. అది ఏం చేస్తుంది? మన హృదయాకాశంలో ఏం చేసింది? ఆనందంగా అలా మిగిలి ఆలోచన రహితంగా అలా మిగిలింది. మరి ఈ జ్ఞానం వలన కదా మనం ఇటువంటి స్థితి, భావానికి అతీతమైన స్థితి అంటే నిరాకారం కదా అది. అంటే ఆకారం లేనిదే నేను, ఆకారం లేనిదే నేను అనేసి దాంతో మిగులుతున్నాం కదా. ఏ ప్రకాశంలోంచి ఈ ఆకారం వచ్చిందో, నిరాకారంలోంచే కదా ఈ ఆకారం వచ్చింది. నిరాకారంలోంచే కదా ఈ వ్యక్తులు, ఈ పూజలు, ఈ స్వాములు అందరూ కూడా ఆ నిరాకారంలోంచే కదా వచ్చారు. మరి ఆ నిరాకారమే ఆ ఆకారం లేనిదే మనమై ఉన్నాం కాబట్టి, మరి ఆకారం కూడా తన నుంచే వచ్చింది కాబట్టి తానే అయి ఉందని మన బ్రహ్మమ్మ మనకు తెలియపరిచారు. నువ్వు ఎప్పుడు కూడా మంచి సంస్కారంతో ఉన్నప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం నిలబడుతుంది అని మనకు తెలియపరిచారు కదా. మనకి ఏది అవసరమో, ఏది ఎంతవరకు అవసరమో దాన్ని నువ్వు, అది ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది, నీ సమీపంలో ఉంది. నువ్వు దాన్ని గమనించు. నీ స్వరూపం నువ్వే. అది ఏ దేహమైనా ఆ స్వరూపమే. మరి దేహం నేను అనుకున్నావు కాబట్టి నీ స్వరూపం నీకు తెలియబడలేదు అంతే. దేహం నువ్వు కాదనుకుంటే నీ స్వరూపంగా నువ్వు మిగులుతావు అని తెలియపరిచారు. నీ జీవ పొరలన్నీ తొలగిపోవాలి, అప్పుడు నువ్వుగా అక్కడ మిగలగలుగుతావు. అమ్మ అనుగ్రహం మన మీద ఉండబట్టే కదా ఇవాళ మరి ఈ స్థితిలో మరి నిలబడుతున్నాము. అంటే అందరూ ఇంత హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు అంటే మరి వేరే ఆలోచన పెట్టుకోవట్లేదు కదా, అందుకే హాయిగా మిగులుతున్నారు. ఈ హాయి ఎక్కడొస్తుందమ్మా మనకి? ఈ బాహ్యంగా దేహం నేనుగా జీవింతే ఈ హాయి ఎక్కడ మనకు మిగులుతుంది? అసలు మిగిలిదే మనం మిగలాలి కానీ ఏది మిగలాలి? నశించిపోయేది ఎందుకు మిగలాలి మనకి? దేని మీద మనం ఆధారపడి ఉన్నాము అది కదా మనకు మిగలాలి. దేని మీద మన దృష్టి ఉందో అదిగా కదా మనం మిగులుతాము. అంటే మన దృష్టి, మన ఆలోచన విధానమే మన దృష్టి. ఆ దృష్టి నిలబడి
నిటారుగా నిలబడి అలా మిగిలినప్పుడు హాయిగా అలా 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 ఉన్నప్పుడే ఆ దృష్టి పెరిగినప్పుడే అలా మిగులుతాం. మరి దేని మీద దృష్టి పెడితే అదే అవుతాం కదా. అలా బ్రహ్మం మీద పెట్టినప్పుడు నిరాకారంగా, అంటే రూపాన్ని ధ్యానించవచ్చు, నిరాకారాన్ని ధ్యానించవచ్చు. అంటే మనం ఇప్పటి వరకు కూడా భగవంతుడిని ఎలా పూజించాము అంటే, ఫోటోలో ఉన్నవాడు భగవంతుడు, గుళ్ళో ఉన్నవాడే భగవంతుడు అని అనుకున్నాం. సర్వ జీవరాశులకి కూడా ఆధారభూతుడు వాడే ఉన్నాడని తెలియలేదు. అప్పుడు అందరినేమో విడిగా చూసాము, దేవుణ్ణేమో విడిగా చూసాము, మనల్ని మనం విడిగా చూసుకున్నాం. నేను పూజిస్తున్నాను అనుకున్నాను, అక్కడ నేను దీన్ని చూసుకుంటున్నాను అనుకున్నాను. మరి ఇప్పుడు బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నేను లేదు, అసలైన నేనే అంతా ఉంది, అందరిలోనే ఉందని అక్కడ తెలిసింది. ఇప్పుడు కూడానమ్మా మనకి అసలు నెగిటివ్ మైండ్ అనేది రాకూడదు. అంతా పాజిటివ్ ఎలా వస్తుందమ్మా? నెగిటివ్ రాకుండా ఉండాలి, పాజిటివే రావాలి అంటే నిరంతరం కూడా నాలో తపస్సు జరగాలి. అప్పుడు ఈ నెగిటివ్ని అంతటిని తీసేస్తాను, పాజిటివ్ మిగుల్చుకుంటాను. తర్వాత ఇక్కడ మంచి జరిగింది లేదు, ఇక్కడ చెడు జరుగుతుంది లేదు, నెగిటివ్ జరుగుతుందో మరి పాజిటివ్ జరుగుతుందో మనకు సంబంధం లేదు అప్పుడు. ఎందుకంటే బ్రహ్మంగా నిలబడినప్పుడమ్మా ఇంకేముంటుంది అసలు? నా కదిలికంతా బ్రహ్మం అయినప్పుడు ఇంక విడిగా ఎక్కడ ఉందమ్మా అసలు అని? ఎవరిని చంపుతాను, ఎవరినేమో బతికింతాను? నేనెవరినమ్మా బతికింతాను? అక్కడ ఆయి ఉంటే బతుకుతారు. చచ్చిపోవాలన్నా నా ఇష్టం కాదు, బతికి ఉండాలన్నా నా ఇష్టం కాదు. మరి నేను ఈ మాయాపరను ఎప్పుడైతే తొలగించుకుంటున్నానో సృష్టికి మూలం ఆధారం పరమాత్మని నేను గ్రహించగలుగుతాను. అలా గ్రహించగా మనకి జీవితం తేలికైపోతుందమ్మ. ముందు ఈ బతికి జీవితమే తేలికైపోతుంది. ఇక్కడే హాయిని అనిపించేస్తున్నాము. ఇంకా వెళ్ళి కొలిది ఎలా ఉంటాము? మనతో మనం ఉంటే ఎంత హాయిగా ఉంటాం. ఇంకాని ఆనందమే మనమైపోతాం. అక్కడ విడిగా ఆనందానికి ఏమి మోజుపడం, మనం బెంగ పెట్టుకోం దేనికిని, ఏది ఆనందపడిపోము. ఆత్మాధారంగా నడుతున్నామని తెలిసినప్పుడు ఏ ఖర్చు మీద మనకి ధ్యాస ఉంటుంది, ఏ తిండి మీద ధ్యాస ఉంటుంది. తింటున్నాము, ఉంటున్నాము, చేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ దేని మీద ఉందా మనకు అసలు? దేని మీద లేదు. ఎక్కడికి వెళ్ళినా దేని మీద లేదు, ఎక్కడున్నా దేని మీద లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళినా మనసు లేదు, మన ఇంటి దగ్గర ఉన్నా మనసు లేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మనసు లేదు. మరి ఎలా మిగులుతున్నాం అక్కడ? ఏమీ తగిలించుకోకుండా, అంటే లోపల ప్రింట్ చేసుకోకుండా మనం మిగులుతున్నాం అన్నమాట. పుట్టేమంటలేదు, సత్యేమంటలేదు, అంటే దృష్టిని చెదరగొట్టుకోవట్లేదు, తెలిసింది కాబట్టి. భావనని మనం కదుపుకోవట్లేదు అనమాట. మనకి అంటే మెలకు వచ్చిందనమాట, నిద్రలో మెలకు వచ్చిందనమాట మనకి. అంటే నిద్రలో ఏం చేస్తామో తెలీదు, మెలకు వచ్చింది నిద్రలోని. అంటే ఏంటది? నిద్రలో మెలకు అంటే ఏంటి? ఎవరు నిద్ర ఇది? అక్కడ తాను నిద్ర అవట్లేదు కదా. మరి నీకు మెలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వే ఉన్నావు అక్కడ. మెలకువు నువ్వే, నిద్ర నువ్వే. నువ్వు నిద్ర అవుతున్నావు అని అనుకుంటున్నావు, నువ్వే ఉన్నావు అక్కడ. నీ స్వప్నం వచ్చింది అంటున్నావు, నువ్వే ఉన్నావు కదా అక్కడ. ఈ జాగ్రత్త అంటున్నావు, నువ్వే కదా ఉన్నావు అక్కడ. అంటే ఈ 3 అవస్థలు ఒకటే. అవస్థలతోటి పని లేదు మనకి, ఒకటి స్థితి, ఒకటి అవ్వాలంతే. ఎవరు నిద్ర అవుతున్నారు, ఎవరు కలగంటున్నారు, ఎవరు దేన్ని చూస్తున్నారు, ఎవరు ఏదై ఉన్నారు అసలు? మనం లోపలికి ఇలాగా మన అంతరంలో మనం, ఇది ఎవరికి బయటికి కనిపించేది కాదుగా. మనం మిగలటం కోసం మన ఆంతర్యంలో మనం ఇలా భావరహితం అవుతూ ఉండాలమ్మా. భావరహితంగా మిగలాలి, తప్పదు. ఇంకా మన జన్మలేని స్థితికి వెళ్ళాలి అంటే భావరహితంగా ఇలా మిగలవలసిందే. మనం ఒక ఆట ఆడుకోవాల్సిందే ఇలాగ బ్రహ్మంతో. బ్రహ్మంగా మిగలటం, బ్రహ్మం చెప్పుకోవటం, బ్రహ్మం వినటం మన పని ఇది. వింటలేదు, మాట్లాడుతున్నాం, బ్రహ్మం మాట్లాడట్లేదు, బ్రహ్మమే చేసుకుంటున్నాడు అక్కడ. అంటే మన కాలక్షేపణ ఎలా ఉందంటే, బ్రహ్మ కాలక్షేపణ ఎలా ఉంది అసలు? ఎంత హాయిగా ఉంది ఈ కాలక్షేపణ. ఏ కాలక్షేపంతో మనకు పని అమ్మ అసలు? ఏ కాలక్షేపణ కావాలి మనకు అసలు అని? బ్రహ్మంతో పడున్నప్పుడు ఏ కాలక్షేపంతో మనకు అవసరమే లేదు అసలు అని సంకల్పరాహిత్యం చేసుకుంటా ఉంటే
ఇంక మన కాలక్షేపం ఏంటి? సంకల్పాలు పెట్టుకుంటే కదా కాలక్షేపం కావాలనుకుంటాం. అయ్యే లేనప్పుడు ఇంక దేంతో కాలక్షేపం చేస్తాం? నిశ్చలంగా నిర్మలంగా ఉండటమే మన పని అసలు. ఉన్నదాంతో ఉండటం. అలాగా మన జీవితాన్నమ్మా మనం ఇలా సద్వినియోగపరుచుకోవాలి. ఎంత కష్టపడి వచ్చింది ఈ జన్మ, ఎంత కష్టపడిందో అసలు. తల్లి గర్భంలో ఎంత కష్టపడింది, మరి తల్లి తినే ఆహారం అది మనకి ఆ జీవరాశులన్నీ కూడా మరి వర్ష రూపంలో వర్ష బిందువుగా వచ్చి అవి ఏట్ల మీద ఆ వర్షం బిందువు పడిందో ఆ ఆహారం ఆ తల్లి తండ్రి ఏమి తిన్నారో మరి ఎందులో నుంచి మనం ఇలాగా ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చిన తర్వాత మనకి సంస్కారాలు ఎలా అలవడినాయి, మరి ఇవన్నీ పట్టుకెళ్ళినాయి కదా అలవడినాయి మనకి. పట్టుకెళ్ళకుండా అలవడలేదు కదా మనకి. మరి ఈ తెలిసిన నడతనే మనం నడుస్తున్నాం అంతే. తెలిసిన నడత తెలిసింది మన బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళాక నడత తెలిసింది. ముందు నడతే జ్ఞానం కదా. మన అమ్మ నడతంతా మనకు తెలిసింది. మనం ఎలా మిగలాలో తెలిసింది, అలా మిగులుతున్నాం అంతే. సాక్షిగా మిగలాలంటున్నారు. నాకు ఏదీ లేదన్నారు. నా బొడ్లో తాళం ఉన్నా నాకు సంబంధమే లేదన్నారు. మరి అలా ఎలా మిగులుతాను నేను? ఈ బొడ్లో తాళం ఇదంతా కూడా నశించిపోతుంది. మరి నేను మిగలాలి కదా. మరి నేను మిగిలిన దాని మీద నా దృష్టి ఉండాలి, మిగలటం మీద నా దృష్టి ఉండాలి. ఈ తాళం మీద నా దృష్టి ఉండొద్దు. అప్పుడు కదా నేను అమ్మ ఎలా పెట్టుకున్నారో నేను కూడా అలా మిగులుతాను. పెట్టుకున్నాను కానీ నేను పెట్టుకోలేని స్థితిలో నేను మిగులుతాను కదా అప్పుడు. అంటే స్వయం ప్రకాశంగా ఉన్నది స్వయం ప్రకాశంగానే ఉంది. దానికి అంటు లేదు, ముట్టు లేదు, ఏమీ లేదు, దానికి మచ్చ లేదు, ఏమీ లేదు దానికి. మరి ఇవన్నీ కలగజేసుకున్నదే ఇక్కడ మచ్చ రూపంగా మనం దానికి అంటింటున్నాము. మనకు వచ్చిన దాన్ని దానికి అంటింటున్నాం. మన మనసు రోగాన్ని దానికి అంటింటున్నాం అంతే. ఆత్మకే ఏమీ రోగం లేదు కదా. ఆత్మకి ఏమీ లేని స్థితి. అది అంటించినంత మాత్రాన మనం దానికి ఏమి అంటబడట్లేదు. మనం అంటించుకున్నదే మనమే వదిలించుకోవాలి అంతే. మన కాళ్ళకి బురద అంటించుకుంటే మనమే కదా వదిలించుకోవాలి. అలాగ మనకు మనసుకు పట్టింది మనమే వదిలించుకోవాలి. మన భర్త వదిలింతాడా, పిల్లలు వదిలింతారా, అత్తమామలు వదిలింతారా, మరి తల్లిదండ్రులు వదిలింతారా, మన తోటివారు, మన మన తోడబుట్టిన వాళ్ళు దాన్ని వదిలింతారా? ఎవరు వదిలింతారు? ఒక బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడే అవి మనకి ఆటోమేటిక్గా వదలబడతాయి. అటువంటి స్థితిలో నిలబడినప్పుడే మనకు వదలబడతాయి. మరి అన్నీ రహితం అవ్వాలి. మనకి రహితం అవ్వకుండా మరి మనం మిగలలేము. ఏ క్షణమైనా ఆడే ఉన్నాడు అనాలి అక్కడ. దైవ బలం మనకు పెరగాలి. దైవమే ఉన్నాడు. ఈ బలాన్ని ఎప్పుడు మనం పెంచుకోవాలి. బ్రహ్మత్వంగా ధీరత్వంగా మిగలాలి. ధీరత్వంగా గట్టి నిర్ణయం. అంటే ఏది ఏమైనా సరే నేను బ్రహ్మాన్ని అనే ధీరత్వం మనకు ఉంటుంది. అక్కడ బ్రహ్మంలోనే ఉంటుందమ్మ ధీరత్వం. ఈ దేహంగా మసులుకున్నప్పుడు మనకి ధీరత్వం ఉండదు. ఎందుకంటే ఎదురయ్యే సమస్యలు అలా ఎదురవుతాయి మనకి. అప్పుడు మనసు ఏం చేస్తుంది? కృంగిపోతుంది అనమాట. కృంగిపోయినప్పుడు దేహానికి బీపీలు, షుగర్లు, ఏయోటి తేడాలు వస్తాయి. అంటే మన మనసు ప్రభావం మన దేహం మీద పడుతుంది. మనకి దేహానికి ఏమొచ్చినా మన మనసు కదలకుండా మనం దైవ భావన చేసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందమ్మా? మన దేహానికి వచ్చిన రోగం తగ్గుముఖం పడుతుంది. అంటే ఎక్కువగా ఉన్నది తగ్గుతుంది అనమాట. అంటే బాధ ఉంటుంది కానీ మనం బాధపడం, దుఃఖపడం. బాధ ఉంటుంది, దేహానికి వచ్చినప్పుడు ఉంటుంది. దుఃఖం అనేది మనకు రాదనమాట, మనకు మిగలదు. అంటే దాని మీద భావన పెడితే కదమ్మా మనకు అది కనిపిస్తుంది. దాని మీద పెట్టకపోతే ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించట్లేదు. నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, దానికి మనం పెడితేనే అక్కడ కనిపిస్తుంది. పెట్టకపోతే అక్కడ ఎలా కనిపిస్తుంది? నీ దారి నువ్వు తల వంచుకొని రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు పక్కన ఎవరు కనిపిస్తారమ్మా మనకి? బస్సు వెళ్తాందో, ఆటో వెళ్తాందో, బండి వెళ్తాందో, రిక్షా వెళ్తాందో, మనకు అవసరం ఏంటి అసలు? ఎవరు వెళ్తున్నారో మనకెందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది నువ్వు చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మంలో ఏకం అవ్వాలి, అది నువ్వు చూసుకో. నేను నడతా
అదే అలా ఎవరు నడితే వాళ్ళు చూసుకుంటారు. అందుకనే ఎవరితోటి సంబంధం కాదు, అందరితోటి బ్రహ్మ సంబంధం తప్ప వేరే సంబంధం ఉండనప్పుడు మనకి ఎగస్ట్రాలు ఉండవు. ఎగస్ట్రా చూడడం, ఎగస్ట్రా వినం, ఎగస్ట్రా మాట్లాడడం, ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా ఉంటాం అంతే. ఎవరిని బాధ పెట్టం, ఎవరిని కష్టపెట్టం. మనం కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటారు కదా, అలాగా ఎవరిని కష్టపెట్టం. లోపల మనసులో కూడా ఎవరిని కూడా ఉద్దేశించి మనం ఆలోచన అలా ఉండదు. ఎవరిని ఉద్దేశించి ఉంటామమ్మా? ఎందుకంటే తత్వ విచారణలో దాన్ని విడగొట్టుకున్నాం కదా. వాళ్ళు బ్రహ్మాలు, వాళ్ళ గుణం నాకెందుకు, నాకు సంబంధం లేదు, వాళ్ళు బ్రహ్మాలు అంతే. అలా నిలబడినప్పుడు వాళ్ళని చూడగానే ఏమనిపించింది? మనకి ఏమి ఉండదు. ఇంకా చూడగానే మన భావనలో ఏమీ పుట్టదు. ఇంకా ఖాళీగా చూస్తాం అన్నమాట. అదే బ్రహ్మంగా చూడడం అంటే. బ్రహ్మార్పణం అమ్మ.